ఇవాళ ఎమర్జెన్సీగా ఒక సిజేరియన్ చేయాల్సొచ్చింది. దిస్ ఈజ్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. తనకి థర్డ్ ప్రెగ్నెన్సీది. ప్రీవియస్ 2 సిజేరియన్స్. సో, నైన్త్ మంత్ అనమాట. 10 డేస్ బ్యాక్ విజిట్‌కొచ్చారు. 1 వీక్‌కి మళ్ళీ రివ్యూకి రమ్మని చెప్పాము. బట్ రాలేదు. అండ్ ఒక 2 డేస్ నుంచి తనకి మూమెంట్స్ తగ్గుతున్నాయంట. 2 డేస్ నుంచి మూమెంట్స్ తగ్గుతా ఉన్నాయి. నిన్నటి నుంచి కాంట్రాక్షన్స్ ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది, తగ్గుతుంది. బట్ ఆమె ఏమనుకున్నారు అంటే, సరే నార్మల్‌గా ఏదో వస్తుందిలే, తగ్గిపోతుంది అన్నట్టు వెయిట్ చేశారు. సో, 2 డేస్ తర్వాత ఇవాళ వచ్చారు. ఎప్పుడొచ్చారు? పెయిన్ చాలా ఎక్కువైన తర్వాత అన్‌బేరబుల్ పెయిన్ అయింది అనుకున్నప్పుడు అప్పుడు హాస్పిటల్‌కొచ్చారు. సో, స్కాన్ అది చేస్తే ఫీటల్ హార్ట్ రేట్ అనేది చాలా తగ్గిపోయింది. ఫీటల్ డిస్ట్రెస్‌లోకి వెళ్ళిపోయింది. సో, ఎమర్జెన్సీ సిజేరియన్ చేశాము. సిజేరియన్ చేసినప్పుడు చూస్తే ప్రీవియస్ సర్జరీ అయిన చోట, స్కార్ అయిన చోట అన్నది గర్భసంచి చాలా పల్చగా అయిపోయింది. అంటే థిన్డ్ అవుట్ అంటాము. చాలా పల్చగా అయిపోయి అబౌట్ టు రప్చర్. ఇంకొంచెం లేట్ అయితా ఉంటే అది కంప్లీట్‌గా రప్చర్ అయిపోయింది యూట్రస్. సో, అది చాలా డేంజరస్ సిట్యుయేషన్. అట్లాంటప్పుడు కొన్నిసార్లు బ్లీడింగ్ కంట్రోల్ చేయడం కూడా కష్టమవుతుంది. అండ్ బేబీ కూడా చాలా డిస్ట్రెస్‌లోకి వెళ్ళిపోయింది. ఎన్ఐసీయూలో అడ్మిట్ చేయాల్సొచ్చింది. సో, ఏంటి అంటే ప్రీవియస్ సిజేరియన్ అయిన వాళ్ళు మీ డాక్టర్ ఎట్లా అడ్వైస్ చేస్తారో అట్లా రెగ్యులర్‌గా ఫాలో అప్స్‌కెళ్ళాల్సొస్తుంది. నైన్త్ మంత్ వచ్చిన తర్వాత ఫ్రీక్వెంట్‌గా ఉంటాయి చెకప్స్. అంటే మీ సిమ్టమ్స్‌ని బట్టి కొన్నిసార్లు ఎర్లీగా కూడా రమ్మని చెప్పొచ్చు మీ డాక్టర్. సో, మీరు పర్వాలేదులే, ఏం కాదు, మెల్లిగా వెళ్దాంలే అన్నట్టు పోస్ట్‌పోన్ చేయొద్దు. అండ్ ఏమన్నా పెయిన్ ఏమన్నా ఎక్కువ అవుతున్నట్టు అనిపించినా, పొట్ట టైట్‌గా అనిపిస్తా ఉన్నా, అండ్ మూమెంట్స్ రెగ్యులర్‌గా ఉండే మూమెంట్స్ కంటే ఏమన్నా తక్కువ ఉన్నాయి అనిపించినా, లేదంటే వాటర్ ఏదన్నా లీక్ అవుతుంది అనిపించినా, కొంచెం బ్లీడింగ్ ఏమన్నా అనిపిస్తున్నా, ఇట్లాంటి ఏం సింప్టమ్స్ ఉన్నా వెంటనే కన్సల్ట్ అవ్వండి. ఎట్టి పరిస్థితిలో నెగ్లెక్ట్ చేయొద్దు.